అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజే ఆషాఢ అమావాస్య, దీనినే చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఇక ఈ రోజునే నందవరం చౌడేశ్వరి మాత జయంతి. స్వయంగా పార్వతీమాతనే చౌడేశ్వరి మాతగా సువర్ణ మృతిక రూపంలో స్వయంభూగా వెలిసిన పూజలందుకుంటూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రమే నందవరము. ఈ సృష్టికి మూలమై శక్తి. ప్రథమ వేదమైన ఋగ్వేదంలో శక్తి సర్వమహాశక్తుల సమాహారమూర్తిగా అభివర్ణించబడింది. ఆ శక్తిని ఎవరు ఆరాధించినా కూడా స్త్రీమూర్తిగానే ఆరాధిస్తారు. దీన్నే శక్తి ఆరాధన, శక్తాయంగా చెప్పబడి ఉంది. జగదాంబగా పేరు పొందినటువంటి ఆదిపరాశక్తి పలు నామాలతో పూజలందుకుంటూ ఉంది. ఇక ఆ పేర్లలో చాముండి, చాముండేశ్వరి, చౌడేశ్వరి పేర్లు లోక ప్రసిద్ధి. పార్వతీమాత శ్రీ చౌడేశ్వరి మాతగా పూజలందుకుంటూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రమే నందవరము. రాజుల, నవాబుల ఏలుబడిలో ఒకప్పుడు ఉన్న ఈ దివ్యక్షేత్రంలోని చౌడేశ్వరి మాత ఆలయము అతి పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ఇక చారిత్రక మరియు పౌరాణిక విశేషాలతో పుణికి పుచ్చుకున్నటువంటి ఈ ఆలయంలో కొలువుతీరినటువంటి చౌడేశ్వరి మాత దర్శనము సర్వపాపహరణంగా, సర్వ ఐశ్వర్యప్రదాయకంగా భక్తులు భావిస్తారు. కాశీ పుణ్యక్షేత్రంలో జ్యోతి స్వరూపంగా భాషించే కాశీ విశాలాక్షియే ఒకానొక సందర్భంలో ఆంధ్రదేశానికి జ్యోతి స్వరూపంగా తరలివచ్చి నందవర పుణ్యక్షేత్రంలో సువర్ణ రూపంలో స్వయంభూగా వెలిసింది అని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఇక భక్తుల మనసులో పిరికితనాన్ని పోగొట్టి ధైర్య సాహసాలిచ్చే వీర చౌడేశ్వరి దేవి ఈ తల్లి. తనను కొలిచే కొందరు బ్రాహ్మణుల కోసము సాక్ష్యం చెప్పటానికి ఈ దేవి కాశీ నుంచి సొరంగ మార్గాన కదిలి వచ్చి ఇక్కడ కొలువైంది అని అంటారు. ఇక ఆ ప్రదేశమే కర్నూలు జిల్లాలోని బనగానపల్లి మండలంలోని నందవరం క్షేత్రము. ఈ క్షేత్రము కర్నూలు సమీపాన నంద్యాల పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో పాండ్యం బనగానపల్లె రోడ్లో ఉన్నది. అతి పురాతనమైన ఈ ఆలయము నిర్మాణ కాలం తెలియదని కొందరంటే 4000 సంవత్సరాల క్రితము నిర్మించబడింది అని కొందరు అంటూ ఉంటారు. సమయం ఎప్పుడైనా ఈ దేవి కాశీ నుంచి సాక్ష్యం చెప్పటానికి వచ్చి ఇక్కడ వలసింది అని అందరూ అంటూ ఉంటారు. ఇక ఆ కథ ఏమిటి అంటే, పూర్వము చంద్రవంశీయ రాజైన నందభూపాలుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. నందభూపాలుడికి దైవభక్తి కూడా మెండు. ఆయన భక్తికి మెచ్చినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారు రోజు కాశీ వెళ్ళి గంగలో స్నానం చేయాలి అనే ఆయన కోరికను తీర్చడానికి పావుకోళ్లను ప్రసాదించాడు. అయితే ఆ విషయము ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచమన్నాడు. ఇక ఆ రాజు ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే పావుకోళ్లు ధరించి మనోవేగంతో కాశీ చేరి గంగలో స్నానమాచరించి విశ్వనాథుణ్ణి, విశాలాక్షిదేవిని, అన్నపూర్ణాదేవిని దర్శించి తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యం చేరుకునేవాడు. ఇలా కొంతకాలము ఇలా గడిచాక నందభూపాలుడి భార్య శశిరేఖ తన భర్త రోజు తెల్లవారుజామునే ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉండటం గమనించి భర్తను అడుగుతుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో భార్య శశిరేఖకు అసలు విషయం చెప్తాడు. అప్పుడు ఆవిడ తనని కూడా కాశీ తీసుకువెళ్ళమని కోరుతుంది. అలా ఆవిడ మాట కాదు అనలేక రాజు ఒక రోజున తన భార్యను కూడా కాశీ తీసుకువెళ్తాడు. తిరిగి వచ్చే సమయానికి పావుకోళ్లు పనిచేయవు. అయితే కారణం ఏమైనగా రాణి శశిరేఖ బహిష్టు కావడము, తన రాజ్యానికి సత్వరం చేరకపోతే రాజ్యము అల్లకల్లోలమవుతుంది అనే భయంతో ఇక దిక్కుతోచని ఆ రాజు ఆ సమీపంలోనే ఉన్నటువంటి ఆలయం దగ్గర ఉన్న బ్రాహ్మణులను చూసి వారిని తరుణోపాయం చూపించమని వేడుకుంటాడు. ఇక అందులో ఋగ్వేద పండితుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు రాజుకి సహాయం చేయడానికి సంసిద్ధతను తెలియజేస్తాడు. ఆయన తన తోటి వారిని ఇంకో 500 మంది పండితులను కలుపుకొని దోష నివారణార్థము జపతపాలు చేసి తమ తపోశక్తి వారికి ధారపోసి వారికి వారి రాజ్యానికి చేరుస్తాను. ప్రత్యుపకారంగా రాజు వారికే సహాయం కావాల్సి వచ్చినా కూడా తప్పక చేస్తాను అని వారు నిస్సంకోచంగా కోరవచ్చును అనగా
అప్పుడు ఆ బ్రాహ్మణులు భవిష్యత్తులో అవసరమైనప్పుడు తప్పక కోరుకుంటాము అని అంటారు. అప్పుడు రాజు రాణి తమ రాజ్యానికి చేరుకున్నారు. ఆ పాదుకలను మంత్రశక్తిని తిరిగి వాడకుండా దత్తాత్రేయ మందిరంలో ఉంచి తమ రాజ్యంలో సుఖంగా ఉండసాగారు. ఇలా కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువు రాగా నందభూపాలుని సహాయము అర్థించటానికి ఆ బ్రాహ్మణులలో కొందరు బయలుదేరుతారు. వారు నందవరం చేరి రాజసభకు వచ్చి తమ రాకకి కారణం చెబుతారు. అప్పుడు రాజుకి అంతా తెలిసినా కూడా తన తోటి వారికి తెలియదు కనుక వారికి కూడా తెలియజేసే ఉద్దేశంతో తానిచ్చినటువంటి వాగ్దానానికి రుజువు ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజు వాగ్దానం చేసింది నిత్యము తాము కొలిచే చాముండేశ్వరి దేవి గుడి ముందు ఇక ఆవిడ తప్ప వేరే సాక్ష్యం లేదని, ఆవిడనే నమ్ముకున్నటువంటి తాము సాక్ష్యమిమ్మని ఆవిడని బతిమాలుకుంటారు. అలా రాజు ఆ పార్వతీదేవి తన రాజ్యానికి వస్తుంది అని లోలోన సంతోషించి అంగీకరిస్తాడు. ఇక వచ్చిన బ్రాహ్మణులలో కొందరు తిరిగి కాశీ వెళ్ళి తమ ఇష్టదైవము చాముండేశ్వరి దేవిని పరిపరి విధాలుగా ప్రార్థించి సాక్ష్యం చెప్పటానికి రావాల్సిందిగా కోరుతారు. అందులకు ఆ దేవి అలాగే వస్తాను అని వారిని ముందు బయలుదేరమని, తేజో రూపంలో తను వారి వెనుకనే వస్తాను అని, అయితే దారిలో ఎక్కడా కూడా వెనుతిరిగి చూడవద్దు అని చెబుతుంది. మునుపు రాజుకి సహాయం చేసినటువంటి మిగతా 500 మంది బ్రాహ్మణులని కూడా నందవరం రమ్మని చెబుతుంది. అలా అందరూ కూడా సొరంగ మార్గాన నందవరం రాజ్యానికి బయలుదేరుతారు. ఇక నందవరము రాజ్యానికి దాదాపుగా చేరుతూ ఉండగా అందులో ఒక బ్రాహ్మణునికి అనుమానం వస్తుంది. తమ వెనుక ఏమీ అలికిడి కావటం లేదు కనుక అమ్మవారు తమతో వస్తుందో రావటం లేదోనని సందేహంతో వెనుదిరిగి చూస్తాడు. అయితే అక్కడి దాకా వచ్చినటువంటి అమ్మవారు వెంటనే శిలాదు రూపం దాలుస్తుంది. చింతిస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణులతో ఆమె చౌడేశ్వరి దేవిగా తాను ఇక్కడే కొలువై ఉండి భక్తులను సంరక్షిస్తూ ఉంటానని తెలుపుతుంది. ఇక నందభూపాలుడు కాశీ నుంచి వచ్చినటువంటి ఆ దేవత తమ రాజ్యంలో వెలసింది అని సంతోషంతో గుడి కట్టించి పూజలు సల్పసాగాడు. అమ్మవారితో పాటు కాశీ నుంచి కదిలి వచ్చినటువంటి 500 మంది బ్రాహ్మణులు అమ్మవారి ఆజ్ఞ మేరకు అక్కడే ఉండి తమ కులదైవమైన ఆ దేవిని పూజించుకోసాగారు. ఇలా ఆ బ్రాహ్మణ కుటుంబాలను నందవరీకులు అని అంటారు. వారు ఇప్పటికీ కూడా చౌడేశ్వరి దేవిని తమ కులదేవతగా పూజిస్తూ ఉంటారు. ఆ కుటుంబీకులతో పాటు భక్తులు కూడా గర్భగుడిలోకి వెళ్ళి స్వయంగా దేవిని పూజించుకోవచ్చును. కాశీ నుంచి బ్రాహ్మణులు అమ్మవారు వచ్చిన సొరంగ మార్గము ఇంకా ఇప్పటికీ కూడా ఉంది. కానీ అందులోనికి ప్రవేశం లేదు. నందవరీక బ్రాహ్మణులకే కాక తొగటవీర క్షత్రియులకు కూడా ఈ తల్లియే చౌడేశ్వరి దేవి కులదేవత. ఇలా అమ్మవారి ముందు చాలా ఉగ్ర రూపంలో ఉండేది. ఆ రూపాన్ని ప్రజలు చూడలేకపోయేవారు. ఇక భక్తుల సౌకర్యార్థము వారు ఆ తల్లి ఉగ్రరూపం చూడలేరు అని ఆ దేవి విగ్రహం లాంటిదే ఇంకొకటి తయారు చేయించి ప్రతిష్ఠించారు. అయితే ఆ విగ్రహము అసలు విగ్రహం అంతా భయంకరంగా ఉండదు. అసలు విగ్రహము ఇప్పుడు అమ్మవారు ఉన్నటువంటి స్థానానికి సరిగ్గా దిగువ భూగర్భంలో ఉన్నది. అక్కడికి వెళ్ళే మార్గం ఉన్నది కానీ ఎవరికీ కూడా ప్రవేశం లేదు. ఆలయం ముందు సొరంగ మార్గము ఇప్పటికీ కూడా ఉంది. 10 మెట్లు దిగి వెళ్తే అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఆ మార్గం నుంచే అమ్మవారు మిగతా బ్రాహ్మణులు కాశీ నుంచి ఇక్కడికి వచ్చారు అని అంటారు. ఇక అమ్మవారు వీర చౌడేశ్వరి దేవి వీరతత్వానికి తగ్గట్లే రూపం ఉంటుంది. ఈ తల్లిని సేవించిన వారికి అన్ని రకాల భయాందోళనలు దూరమయ్యి ధైర్య సాహసాలతో విలసిల్లుతారు అని ప్రతీతి. ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచినటువంటి ఆ దేవి తేజోవంతమైన రూపము చూసిన వారి మనస్సులోని అన్ని భయాందోళనలు కూడా పటాపంచలవుతాయి. ఇక ధైర్య సాహసాలే కాదు, సకల సౌభాగ్యాలు ప్రసాదించే తల్లి అన్నదానానికి సంకేతమా అన్నట్లుగా అమ్మవారి ఒక చేతిలో ఖడ్గము, మరొక చేతిలో కుంకుమ భరణ ఉంటాయి. ఇక ఆలయం పక్కనే ఒక ఉన్నది.
విశాలంగా విస్తరించినటువంటి ఈ వృక్షము ఆకులు మన గోరింట చెట్టు ఆకుల్లాగా ఇంకా చిన్నగా ఉంటూ చిన్న చిన్న తెల్ల పువ్వులతో ఆకర్షణీయంగా ఉండే ఈ చెట్టు కరివే ఈ వృక్షం కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి తరలి వచ్చింది అని భక్తుల విశ్వాసము. అందుకే అక్కడ అచంచల భక్తితో భక్తులు ఈ వృక్షానికి కూడా పూజలు చేస్తారు. అమ్మవారి ముందు శ్రీచక్రం ఉన్నది. భక్తులు అక్కడ కుంకుమ పూజ చేసుకున్న వారికి ఆ చౌడేశ్వరి దేవి సకల సౌభాగ్యాలు సమకూర్చి అనుకోకుండా ఎదురయ్యే ఆపదలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించేలాగా ఆశీర్వదిస్తుంది. చౌడేశ్వరి దేవిని ఈ లోకాలను పాలించే శక్తిని స్త్రీమూర్తిగా అభివర్ణిస్తూ లోకానికి రక్షణ ఇచ్చి దుష్టులను శిక్షించే అమ్మగా అందరూ కూడా కొలుస్తారు. ఈ స్త్రీ అవతార రూపాలు చాలా ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు తన దశావతారాలతో ఈ లోకాన్ని ఎలా ఉద్ధరించాడో అలాగే అమ్మవారు కూడా వివిధ రూపాల్లో ఆవిర్భవించింది. వాటిలో ముఖ్యంగా చౌడేశ్వరి దేవి రూపం చాలా ప్రాముఖ్యమైనది. శక్తి దేవతలలో ఒకరిగా ఉండే చౌడేశ్వరి దేవి గురించి, ఆ అమ్మ ఆవిర్భావం గురించి, ఆ సమయంలో దేవల మహర్షి కాలగతుల గురించి తెలుసుకుంటే ఆషాఢ అమావాస్య అర్ధరాత్రి అంత్యకాలంలో శ్రీ చౌడేశ్వరి దేవి ఆవిర్భవించింది. ఈ అమ్మ శ్రీ దేవల మహర్షి వివాహానికే ముందు అవతరించినది. దేవల మహాముని వివాహము శ్రీ రుద్రోద్గారి నామ సంవత్సర వైశాఖ మాసము. దీనికి ముందరి సంవత్సరమైన కాళయుక్తి సంవత్సర ఆషాఢమాస అమావాస్య అర్ధరాత్రి సమయంలో శ్రీ చౌడేశ్వరి దేవి ఆవిర్భవించింది. ఆమె ఆవిర్భవించినప్పుడు ఆమె కిరీటము వెదజల్లు కాంతికి రాక్షసులు స్తంభించిపోయారు. అలా అమ్మవారి ఆవిర్భావమునకు 7 గ్రహములు కర్కాటక రాశిలోనే ఉన్నాయి. ఇది సృష్టిలోనే అద్భుత విషయము. మొదలు చివర గ్రహాల మధ్యలో 7 గ్రహాలు స్తంభించిపోగా అవన్నీ కూడా కర్కాటక రాశిలోనే ఉండిపోయాయి. అప్పుడు ప్రసన్నురాలైనటువంటి ఆ మహాదేవిని దేవలముని ఎంతో భక్తిపూర్వకంగా స్తుతించాడట. అలా ఆయన ఆ అమ్మను స్తుతించిన విధానము ఎలా ఉంది అంటే, అన్ని లోకముల వారిచే పూజింపబడు ఓ లోకనాయకి నీకు నమస్కారము. శివుని దేహంలో సగభాగము కలిగిన ఓ దుర్గా చండిక నీకు నమస్కారము. పుణ్యమూర్తివైన అమ్మ నీకు నమస్కారము. సర్వేశ్వరివైన దేవి నీకు నమస్కారము. దైత్యులను సంహరించునట్టి దేవి నీకు నమస్కారము. పాపాత్ములకు ఈ రాక్షసులను జయించు నన్ను కాపాడు తల్లి. భక్తవత్సరాల నీకు నమస్కారం తల్లి అని భక్తిపూర్వకంగా అమ్మను వేడుకోగా, ఇక ఆ దేవి దేవల నాయన నీవు భయపడవద్దు. ఒక సుముహూర్తము లోపల అనగా 24 నిమిషముల లోపల నా బలము నీకు తెలుస్తుంది అని ఓదార్చింది. అప్పుడు చౌడేశ్వరి దేవి ఈ విధంగా చెప్పినట్లుగా దేవల మహర్షి చరిత్రలో ఉంది. ఈ మహాశూలము చేత ఈ దుర్మార్గులైన రాక్షసులను అందరినీ కూడా తరుము కొడతాను, కొందరిని సంహరిస్తాను, వాళ్ళు అంతు చూస్తాను, వారి రక్తమును తాగుతాను అని చెప్పింది. అలా అమ్మవారు 4 భుజములతో పెద్ద నాలుక కలిగి ఎంతో ఎరుపెక్కిన కన్నులతో మహాబలము గల ఆ దేవి అట్టహాసము చేస్తూ శూలము, చక్రము, గద, ఖడ్గమును చేతబట్టి భయంకరమైనటువంటి ఆయుధములను కలిగి ఉంది. అమ్మవారు కాటుక వంటి మిక్కిలి నలుపు వర్ణం గల శరీరం కలిగి కోటి సూర్యుల కాంతిని ఇచ్చే కిరీటమును శిరస్సున ధరించి ఆ రాక్షసులను ధ్వంసం చేయటానికి తన శూలమును త్రిప్పుతూ ఉంటుంది. ఎంతో ఉగ్రరూపంలో ఉన్న చండికను చూసి ఆ మహాశక్తితో పోరు తమకు అసాధ్యము అని గ్రహించలేకపోయారు రాక్షసులు. అలా ఏ విధంగానైనా కూడా ఆ చండిక మహాశక్తిని నాశనము చెయ్యాలి అని తలంపు కలిగి ఉండటం వలన వారి వద్దనున్నటువంటి సకల ఆయుధములను కూడా సేకరించుకొని యుద్ధానికి సిద్ధపడినారు. అయితే ఆ మహాశక్తి ముందు రాక్షసుల ఆటలు సాగలేదు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.